అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. ఇదే ప్రధానమంత్రి 2019లో ప్రారంభించాడు ఈ జన ఔషధ మెడికల్ షాప్స్. ఏదైతే కామన్ పబ్లిక్ ఈ మెడిసిన్స్, ఇంగ్లీష్ మెడిసిన్స్ అన్ని కూడా చాలా ఎక్కువ ధరకు అమ్ముతుంది. అలా కాకుండా సామాన్య మానవులకు అందుబాటులో ఉండడానికి మినిమం 50 నుంచి 90% వరకు రేట్ల తేడాతో సామాన్య ప్రజలకు అందుబాటులో ఇస్తామని ఈ షాపులు ఈ పాలసీ తీసుకొని రావడం జరిగింది. దాంట్లో భాగంగా ఈ మార్చిలో 1వ తారీఖు నుంచి 7వ తారీఖు వరకు దేశవ్యాప్తంగా ఈ జన ఔషధ దినోత్సవం కింద చేసి పబ్లిసిటీ చేసేదానికోసం దాంట్లో భాగంగా ఈరోజు ఇక్కడికి ఎన్టీపీసీ కాంప్లెక్స్ లో విజిట్ చేయడం జరిగింది. దీనివల్ల దేశంలో ప్రజలకి ఇంకా అవేర్నెస్ రావాలి. ఎందుకంటే దాదాపు షాపులు మొత్తం భారతదేశంలో కూడా 15 షాపులు ఉన్నాయి. ఇంకా కూడా ప్రతి మండల హెడ్ క్వార్టర్స్ లో కూడా తీసుకొచ్చేదానికి దీనికి ఎస్సీ ఎస్టీ మహిళలకు కూడా సబ్సిడీ పెట్టి షాప్ పెట్టుకునే దానికోసం సబ్సిడీ కూడా ఇస్తుంది ప్రభుత్వం. అలాగే ఈ లేడీస్ ఏదైతే మహిళలు వాడే నాప్కిన్స్ కూడా ₹1 నాప్కిన్ ఇవ్వడం, దానివల్ల సామాన్య ప్రజలకు ఖర్చు తగ్గించి మంచి సరసమైన ధరలకు, అలాగే క్వాలిటీ మెడిసిన్స్ దీంట్లో ఎక్కడ కూడా డూప్లికేట్ కానీ ఇది కానీ రాదు. ప్రతి టాబ్లెట్ దీనిపైన కూడా ధరలు ముద్రించి చేసే దాంట్లో ప్రధానమంత్రి సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండాలని చేయడం జరిగింది. భారతదేశం అంతా కూడా ఒక సైడు ఎమ్మెల్యేలు, ఎంపీలు ఎక్కడైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా విజిట్ చేసి, అలా కాకుండా పార్టీ నుంచి కూడా అందరూ విజిట్ చేసి ప్రజలకు అవేర్నెస్ చేయాలని చెప్పేసి భారీ ఎత్తున ఈ ప్రోగ్రాం తీసుకోవడం జరిగింది. దీనికి ఇంకా కూడా భవిష్యత్తులో ప్రతి మండల హెడ్ క్వార్టర్స్ లో కానీ, ప్రతి గ్రామంలో కానీ, మేజర్ పంచాయతీలో కానీ షాపులు ఓపెన్ చేసేందుకు చాలా స్కీమ్స్ ఇచ్చారు. మీడియా ద్వారా కూడా మీరు కూడా పబ్లిక్ అందరికీ తెలియజేయాల్సింది కోరుచు ఈరోజు ఈ ప్రోగ్రామ్ కు వచ్చిన అందరికీ కూడా ధన్యవాదాలు చేస్తున్నాం. అలాగే ఏదైతే ఎన్టీపీసీ ఈరోజు సీఎం సమీర్ శర్మ గారు ఈ షాప్ యజమానులు కలిసి ఇక్కడ ఈ విశాఖపట్నం ఉమ్మడి జిల్లాలో చూస్తే షాపులు తక్కువ ఉన్నాయి. దీని మీద మేమందరం కూడా ప్రమోట్ చేసి ఎక్కువ షాపులు పెట్టేట్టుగా ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చేట్టుగా చేస్తామని తెలియజేస్తాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.